ఈ జోగేంద్ర గారు వచ్చాడేంటి? అంటే వంశీ గారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయను? హలో, ఎవరండి ఇంట్లో? లోపల ఎవరైనా ఉన్నారా? ఈ ఇల్లు మా ఇల్లేనా? ఎవరు పలకట్లేదు. ఎవరు పలకరేటండి? హలో, నేనెవరిని? అన్నా, ఆ చిత్రసేన గాడికి మళ్ళీ స్పృహ తప్పి పడిపోయే వ్యాధి వచ్చినట్టుందన్నా. నిజంగా చిత్రసేన గాడికి మతిపోయినట్టుందన్నా. అన్నా, వెళ్ళి తీసుకురావా అన్నా? నువ్వుడే. హలో, నేనెవరిని? వసే పిచ్చి రాయి, నువ్వు కావాలనే నా కాళ్ళు తగులుతున్నావే. ఎంత ధైర్యమే నీకు? మా ఇల్లు ఎక్కడా? ఇటు కాదు. రే అరవకురా జానిగా, ఆడెన్నాడంటే ఎదురుగా వచ్చి కొడతాడు. అసలే వాడు పిచ్చాడు. రే ఫాలో అవుదాం రండా. అన్నా, వాడు మళ్ళీ 10 కిలోమీటర్లు నడిపిస్తాడన్నా. మన వల్ల కాదన్నా. ఇదంతా చేస్తుంది నా కోసం కాదురా, మీ వదిన కోసం. పదండ్రా, పదండి. నా ఇల్లు ఎక్కడా? ఇక్కడ ఇక్కడ కాదు. జానే, ఎక్కడరా ఈ చిత్రకారుడు? అవునన్నా, వాడు తప్పించుకున్నట్టున్నాడన్నా. మనం వచ్చేటప్పుడే మాయమైపోయాడన్నా. అని ఎతకండ్రా. ఆ వంశీగడ్ ఎక్కడ ఉన్నాడో చూపించకుండానే వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎక్కడికి వెళ్ళిపోయాడో. వెళ్ళి ఎతకండ్రా రే త్వరగా. అమ్మా అన్నా, అన్నా, ఎక్కడా లేడన్నా. అమ్మా మళ్ళీ తప్పించుకుంటున్నాడ్రా. బాగుంది, మోసుకెళ్ళండి. అమ్మమ్మ అయ్యా. మాయా, చిత్రసేన్ గారు, ఏమైంది? ఆ జోగేంద్ర గాడు వంశీ సార్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాడు మేడం. చిత్రసేన్ గారు? అవునమ్మా, ఆ జోగేంద్ర గారు నా మీద కోపంతో నన్ను ఫాలో అయ్యి వంశీ సార్ అడ్రస్ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడమ్మా. నేను వాళ్ళని మాయతో బురిడి కొట్టించి వాళ్ళని ఏమార్చి వచ్చేసాను. ఆ దుర్మార్గుడు ఏ క్షణంలో అయినా ఏదైనా చేయొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండమ్మా. ఈ విషయం మురళి గారికి కూడా చెప్పకండి. నేను వంశీ సార్ని కలిసి మీకు కాల్ చేస్తాను. చిత్రసేన్ గారు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. చొక్కా విప్పి సముద్రం చేపలు పట్టేవాడిని. నన్ను బురుడి కొట్టించి వంశీగానే కాపాడదాం అనుకుంటున్నావా? ఎరా, మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఎంత పరిగెత్తించావురా. చూడరా, నా తమ్ముళ్ళంతా ఎంత నీరసపడిపోయారో. ఎలాగో వసంతరం వస్తుంది కదా, మనందరి కోసం నిమ్మరసం చూసి తాగెత్తదిలే.
ఇదంతా కాదన్నా, ముందు ఈ వంశీగాడిని చంపేద్దాం పదన్నా. రే జానీ, వసుంధర మురళి లేకన్నా మనమేం చేస్తాంరా? వాళ్ళు రాని, వాళ్ళతో కలిసి మనం లోపలికి వెళ్దాం. మురళి గారు, వసుంధర గారు ఏమైంది? మనం వెంటనే వంశీ సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వసుంధర గారు, పూజ నుంచి తప్పించుకోవడానికి ఇదొక వంక. పూజ పూర్తవగానే వంశీ సార్ దగ్గరికి నేనే తీసుకెళ్తాను. అయ్యో, మీకెలా చెప్పను? ఇందాకే చిత్రసేన్ గారు ఫోన్ చేశారు. ఆ జోగేంద్ర గారు చిత్రసేన్ గారిని వెంబడించి వంశీ సార్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంట. వసుంధర గారు, ఏంటి మీరంటుంది? కానీ చిత్రసేన్ గారు పక్కదారి పట్టించి తిరిగి వెళ్లిపోయారంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి మురళి గారు. ఆ జోగేంద్ర గారిని ప్రాణాలతో వదిలేయకూడదు వసుంధర గారు, వాణ్ణి చంపేయాలి. చిత్రసేన్ గారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఆ జోగేంద్ర గారికి మీరున్న చోటు తెలిసిందా? లేదు మురళి గారు, వాడు నన్ను ఎక్కడా గమనించలేదు. నేను వాడిని పక్కతో పట్టించాను. ఎందుకైనా మంచిది, మనందరం జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు బయటికి ఎందుకు వచ్చారు చిత్రసేన్ గారు? వంశీ సార్కి మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళాను మురళి గారు. అది నాకు చెప్తే నేను తీసుకొచ్చేవాడిని కదా. మీరు హడావుడిలో ఉన్నారు కదా, అందుకే చెప్పలేదండి. సరే, నేను వచ్చేంత వరకు దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. వంశీ సార్ కూడా జాగ్రత్త. మురళి గారు, పదండి వెళ్దాం. వసుంధర గారు, ఇంట్లో పూజ పూర్తవగానే మనం వంశీ సార్ దగ్గరికి వెళ్దాం. నా వల్ల కాదండి. వంశీ సార్ అలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను ఇక్కడ ఈ పూజ చేయలేను. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే సుచిత్రాదేవి గారు బాధపడతారు. వసుంధర గారు, అర్థం చేసుకోండి. నా వంశీ సార్ని దూరం చేసుకుని నన్ను బాధపడమంటారా? వెంటనే వంశీ సార్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాపాడుకోవాలి. వసుంధర గారు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఈ పూజకి రాకుండా వెళ్ళిపోతే అందరికీ కొత్త అనుమానాలు తలెత్తుతాయి. వసుంధర ఎందుకు రావట్లేదు అనుకుంటారు? నేను వంశీని కాదనుకుంటారు. నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నన్ను గెంటేసినా పర్వాలేదు, కానీ అసలు వంశీ ఎక్కడున్నాడని ఆరాధిస్తారు. దాంతో మొత్తం బయటకు వస్తుంది. అది మీకు ఇష్టమేనా? అప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్ రోజు మీరు రానప్పుడే అమ్మ చాలా బాధపడింది. ఇప్పుడు మళ్ళీ ఈ పూజకు కూడా మీరు రాకపోతే అమ్మ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వసుంధర గారు, మీరు ప్రశాంతంగా ఉండండి. వంశీ గారి గురించి మీరేం కంగారు పడద్దు. ఆ జోగేంద్ర గారి సంగతి నేను చూసుకుంటాను. ప్లీజ్, పూజ అయ్యాక వంశీ సార్ దగ్గరికి వెళ్తాను. నా మాట వినండి. పదండి, అందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి ప్లీజ్ రండి. వసుంధర గారు, మురళి గారు వచ్చేంత వరకు నేను బయటికి వెళ్ళకూడదు. ఎవరు వచ్చినా తలుపులు తీయకూడదు. ఇంకా ఎందుకన్నా వాడి గురించి ఆలోచించడం? చంపేద్దాం పదన్నా. రైజానే, అలా అనకరా. వాళ్ళు మనలాగే మనుషులే. పాపం వంశీ సార్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చాక వంశీగాడిని కలిపి అందరినీ ఏడిపేతాం. ఈడేంటన్నా మనం వస్తున్నామన్న భయంతో ఇంటి తలుపులన్నీ మూసుకొని కూర్చున్నాడు.
చిత్రకారుడన్నా మన బొమ్మలు గీస్తాడేమో. వాడికి అంత పేరు మనం తెచ్చిపెట్టాం కదరా, వాడిని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. రజానే ఇటీవరా. రే, నేను అడిగింది కత్తి కాదురా. అరే, వీళ్ళంతా స్వాతిముత్యం లాంటి మనుషులురా. వీళ్ళ దగ్గర రక్తపాతం చేస్తే మనకు భయంకరమైన పాపాలు తగిలి వచ్చే జన్మలో కాలు చేతులు లేని రౌడీలుగా పుడతాం. అర్థమైందా? తీసుకొచ్చారుగా, దాన్ని తీసుకురండి. వస్తుందన్నా. అమ్మాయి కాదురా, బుర్కా. అన్నా, బుర్కా వేసుకున్నావు సరే, ఆ చిత్రసేను నీ గొంతు గుర్తుపడతాడన్నా. నీ నడక గుర్తుపడతాడేమో అన్నా. రేయ్, ఇప్పుడు చూడండిరా. ఎలా ఉందిరా? అన్నా అన్నా, నువ్వు సూపర్ అన్నా. సూపర్ అన్నా, సూపర్. ఓకే, ఇప్పుడు చూడండిరా. హలో, చిత్రసేన గారు, నేను హాస్పిటల్ నుంచి నర్సును వచ్చాను. డాక్టర్ మూర్తి గారు వంశీ అనే అతనికి మెడిసిన్ ఇవ్వమన్నారు. ఒకసారి తలుపు తీయండి. అన్నా అన్నా, నువ్వు కేక్ అన్నా. ఇలాంటివి ఎప్పుడు నేర్చుకున్నావన్నా? ఇవన్నీ అవసరం కోసం నేర్చుకున్న బ్రహ్మ విద్యలురా. ఇవి మీకు తెలియలే. అవసరం వచ్చినప్పుడు చెప్తాను, మీరు వెళ్ళి అవతల నిల్చోండి. నేను పని పూర్తి చేసుకుని అవసరమైనప్పుడు పిలుస్తా. ఓకేనా? సరే అన్నా. ఓకే, వెళ్ళండి. ఎలా రండ్రా. చిత్రసేన గారు, చిత్రసేన గారు, వసుంధర మురళి గారు వచ్చేసారా? ఎవరు మీరు? చెప్పండి, ఎవరు మీరు? మీరెవరో చెప్తే గాని తలుపు తీయను. నాకెందుకో డౌట్గా ఉంది. మీరు ఒకసారి కిటికీ దగ్గరికి రండి. ఎవరమ్మా? నా పేరు వసీమా బేగం. నేను లయ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. డాక్టర్ మూర్తి గారు వంశీకృష్ణ అనే పేషెంట్కి మెడిసిన్స్ ఇమ్మని పంపించారు. త్వరగా తలుపు తీయండి, నేను వేరే చోటికి కూడా వెళ్ళాలి. అలా రామ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమండి, తలుపు తీయడానికి ఇంత ఆలస్యం చేశారెందుకు? నేను లోపల వాష్రూమ్లో ఉన్నాను. సెలైన్ పూర్తిగా అయిపోయిందని చెప్పారు, అందుకే హడావిడిగా వచ్చేసాను. ఇంతకీ పేషెంట్ ఎక్కడున్నారు? ఇక్కడే, ఈ గదిలోనే ఉన్నారు. రండి. ముందు సెలైన్ ఎక్కించమంటారా, ఇంజెక్షన్ చేయమంటారా? డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పారా? చెప్పారు. పేషెంట్ కి దగ్గరుండి ఇంజెక్షన్ చేయమని చెప్పారు. ఓకే సిస్టర్, అలాగే చేయండి. కొంచెం జరగండి. రేయ్ వంశీ, బోలే దొరికావురా. నిన్ను చంపాలనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. నువ్వే నా కంట పడ్డావు. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయం. ఏమైంది సిస్టర్, అలా చూస్తున్నారు? జస్ట్ కండిషన్ చూస్తున్నాను. మీరు డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ తెచ్చారు కదా? తెచ్చాను సిస్టర్. ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి సిస్టర్.
ఓకే, ఇవా అండి? అదిగో అవే. చిత్రసేనగాడు ఇక్కడ ఉంటే ఈ వంశీగాడిని ఎలా చంపాలి? ముందు వీడిని బయటికి పంపించాలి. అన్న వాళ్ళిద్దరిని చంపి బయటకు వస్తా అన్నాడు. వాళ్ళిద్దరిని చంపడానికి కూడా ఇంత టైం పడుతుందా? మీరు వెళ్ళి నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? ఇక్కడే ఉన్నాయి సిస్టర్, ఇదిగోండి. ఈయనకి టానిక్ తాగించాలి, కొంచెం స్పూన్ తీసుకొస్తారా? అది కూడా ఇక్కడే ఉంది సిస్టర్. ఈ చిత్రసేనగాడి పేరుకే పిచ్చాడు, అన్నీ తెచ్చిపెట్టుకుని కూర్చున్నాడా. ఇప్పుడు ఎలా వీడిని బయటికి పంపించడం? సిస్టర్, మీరు ఇంజెక్షన్ చేస్తానన్నారు. చేస్తాను. ఏంటి సిస్టర్, తను కోమాలో ఉండడం తెలుసు కూడా అంత కఠినంగా ఇంజెక్షన్ ఇచ్చేశారు? ఇది మా హాస్పిటల్ సిస్టర్ స్టైల్, ఇలాగే ఇంజెక్షన్ చేస్తారు. మీరు కాసేపు బయటికి వెళ్ళండి, నేను పేషెంట్ని అబ్జర్వ్ చేస్తాను. పర్లేదు సిస్టర్, నేను ఇక్కడే ఉంటాను, మీరు ట్రీట్మెంట్ చేయండి. ఏంటి, పేషెంట్ గదంతా చెత్త చెత్తగా ఉంది, శుభ్రం చేయాలి. వెళ్ళి చీపురు తీసుకురండి, వెళ్ళండి. అది కూడా ఇక్కడే ఉంది సిస్టర్. నేను వస్తానని వీడికి ముందే తెలిసిందా ఏంటి? వంశీగాడిని చంపడానికి అవకాశం ఇవ్వట్లేదు. సిస్టర్, ఇప్పుడు ఏం చేయమంటారు? పేషెంట్ బాడీ మొత్తం రాఫింగ్ చేయాలి. వెళ్ళి వేడి నీళ్లు, క్లాత్ తీసుకురండి. అవి కూడా రెడీగా ఉన్నాయి సిస్టర్, నీళ్లు వేడవుతున్నాయి. సిస్టర్, ఒకసారి రూమ్ అంతా ఊడ్చేయమంటారా? ఊడ్చండి, మొత్తం ఊడ్చండి. ఈసారి గదిలోకి వెళ్తే ఆ వంశీగాడిని చంపే బయటికి రావాలి. అన్న ఏ క్షణంలోనైనా మనల్ని పిలవచ్చురా, అందరు రెడీగా ఉండండి. సిస్టర్, రూమ్ అంతా క్లీన్ చేశాను, రండి. కొంచెం ఫ్యాన్ వేయండి, కూల్గా ఉంటుంది. వీడొచ్చాడంటే వంశీ సార్కి ఏదో హాన్ తలపెట్టడానికే పన్నాగం పన్నుంటాడు. ఈ గదిలో నుంచి వీడిని బయటికి పంపించేయాలి. మీరు వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురండి, నేను రాఫింగ్ చేస్తాను. ఈ లోపు నేను కాటన్ అది సెట్ చేసుకుంటాను, వెళ్ళండి. మీరే వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురండి, నేను మొయ్యలేను, నాకు షివరింగ్ ఉందండి. ఏంటి దురుసుగా మాట్లాడుతున్నారు? దురుసుగా మాట్లాడడం కాదు, ఇంతకు ముందు సిస్టర్ గారు అన్ని పనులు తనే చేసుకునేవారు. మీరేంటి నాతో చేయిస్తున్నారు?
డాక్టర్ గారికి ఫోన్ చేయమంటారా? వద్దు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను.